కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఎన్టీఆర్. మహిళల ఆర్థిక ప్రగతికి సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు. అది ఇది అని కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు. మహిళా దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్న బొడ్డు గన్ని. రాజమండ్రిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కక్ష సాధింపు కేసులే విచారణ చేస్తారా? దళితులపై దాడి కేసులు ప్రభుత్వానికి పట్టవా? దళితులపై దాడి కేసులు విచారించకుంటే ఆమరణ దీక్ష. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మహిళలను అన్ని రంగాల్లో ముందుండాలని ఎన్నో అవకాశాలు కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మోరంపూడి జంక్షన్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఇంజనీరింగ్, మెడికల్ ఎక్కువ భాగం మహిళలే ఉంటున్నారని, ఇలా ప్రతి రంగంలో మహిళలు ముందుకు వస్తున్నారని అన్నారు. శాస్త్రవేత్తలుగా, ఐటీ నిపుణులుగా మహిళలు రాణిస్తూ పురుషులతో సమానంగా ఆదాయం పొందుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో దేశంలోనే డ్వాక్రా ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో అగ్రగామిగా వెలుగొందిందని ఆయన అన్నారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపచేయడం, స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గోరంట్ల చెప్పారు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అనేక మంది మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకొని పాలన చేశారని ఆయన గుర్తు చేశారు. అందుకే మహిళలు రాజకీయాల్లో కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతితో పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన అన్నారు. తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 రూపాయలు అందించడం, పెన్షన్లు 4,000 నుంచి 10,000 రూపాయల వరకు పెన్షన్లు అందించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్నారని గోరంట్ల పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా సహాయం అందుతోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత కూటమి ప్రభుత్వం ఇస్తోందని గోరంట్ల తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రుడా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టిందంటే భారమని భావించే రోజుల నుంచి ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించే పరిస్థితి వచ్చిందంటే అందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన విధానాలే కారణమని అన్నారు. మహిళలు ఇంకా అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మజ్జి పద్మావతి మాట్లాడుతూ కట్టెలపై వంట చేయడానికి పడుతున్న ఇబ్బందులు గమనించి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆనాడు చంద్రబాబు డ్వాక్రా మహిళలకు అందించారని అన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించడం వలన గ్రామాన మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారని, ఈ ఘనత చంద్రబాబుదేనని ఆమె పేర్కొన్నారు. టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాలు ఎక్కువగా రాణించాయంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణమని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, మహిళలు ఇంకా అన్ని రంగాల్లో ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నపిల్లల వేషధారణలు ఆకట్టుకున్నాయి. అలాగే పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి శివసత్యప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, నున్నా కృష్ణ, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే డబ్బులో బిజినెస్ చేయడం కానీ
కావాల్సిన వనరుల్ని డ్వాక్రా ద్వారా మీరందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు ఇవాళ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా సంఘాలు ఒక రోల్ మోడల్గా నిలిచాయి. సో అలాగే మన ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్న లోను 5 లక్షలు పెంచారు. అదేవిధంగా మన రాజమండ్రి పరిసరాల్లో అందరూ కూడా 20,000 పైన డ్వాక్రాలో ఉండి ఆ సంఘాన్ని బాగా బలపరుస్తున్నారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో మహిళలకి ఉచిత బస్సు ఇచ్చారు. ఇప్పటికీ ఒక 45 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఉచిత బస్సుని ఉపయోగించుకుని మీకు డైలీ చేసే పనులు కానీ లేకపోతే పిల్లల స్కూల్ కానీ మీ వ్యాపారాలు కానీ ఉచిత బస్సులో మీకు కొంత ఆర్థికవాదం జరిగింది. అదేవిధంగా 3 సిలిండర్లు మనకి మన ప్రభుత్వంలో మీ అందరికీ కూడా ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రభుత్వ వర్గాలు ఎంఎస్ఎంఈ స్కీమ్లో చాలా ఉన్నాయి. ఆ ఎంఎస్ఎంఈ స్కీమ్లో మహిళలకు ప్రత్యేకంగా వారికి సబ్సిడీ ఇస్తున్నారు. సో మీరు వెబ్సైట్ కానీ లేకపోతే ఎంఎస్ఎంఈ సంబంధించి మా నాయకులు ఆఫీస్లో ఉంది, వాళ్ళని మీరు అడిగి అధికారులు కలిసి మీకు ఏ రకమైన రుణాలు కొన్ని బిజినెసెస్లో పాయల్లో కానీ హ్యాండ్లూమ్స్లో కానీ ఇలా మీకు బిజినెసెస్లో రాయితీలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రం రూరల్లో ఈ రోజున భారీ కార్యక్రమం ఏర్పాటైంది. మహిళా సోదరిమణులంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మహిళల్లో చైతన్యం వచ్చింది. ఒకనాడు వంటింటికే పరిమితమైన మహిళ ఇవాళ అన్ని రంగాల్లో కూడా అద్వితీయంగా రావడం, ఆకాశంలో కూడా ఎగిరే పరిస్థితికి వచ్చారు. మహిళలకు స్వావలంబన చేకూర్చే లక్ష్యంలో ఆ రోజున నందమూరి తారక రామారావు మొదట్లో ఆస్తుల సమానత కల్పించి వరకట్న నిషేధాన్ని తెచ్చిన వ్యక్తి రామారావు గారు. అలాంటి వ్యక్తి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లభించి మహిళలు అన్ని రంగాల ముందు రావడం కోసం స్థానిక సంస్థలు అవకాశాలు కల్పించారు. ఒకనాడు వంటింటికి పరిమితమైన మహిళ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీల్లో 60-70% మహిళలే ఉండే పరిస్థితి వస్తుంది. డాక్టర్స్ గాను అలాగా ఈ ప్రతి రంగంలో ముందుకు వస్తూ ఉన్నారు. పురుషులతో సమానంగా సంపాదించగల శక్తి వచ్చింది. ఐటీ రంగంలో అద్వితీయమైన ప్రగతి సాధించి సైంటిస్టులుగా కూడా పేరెన్నికంటూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ డాక్రా ఉద్యమం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఆంధ్రదేశంలో వారికి స్వావలంబన రావటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు గ్యాస్ బండలు ఇచ్చి వంటింటికి పరిమితం కాకుండా వారు బయటకు రావడానికి, స్వేచ్ఛగా రావడానికి అవకాశం కల్పించారు. అట్లా ఈ మధ్య శ్రీశక్తి ద్వారా కూడా 3 గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేసి వారికి మసకబారుతున్న విధానం నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదైతే విద్యలో కూడా తల్లికి వందనం కింద భారీగా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవాళ పెన్షన్ ద్వారా కుటుంబాన్ని ఆదుకున్న సందర్భం. ఇవాళ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చి ఆ కుటుంబాలను పేదకు మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటున్న సందర్భం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా వైద్య సహాయం అందుతున్న సందర్భం కూడా సందర్భంగా గుర్తు చేస్తూ మహిళలు అన్ని రంగాల్లో పైకి రావాలి, చైతన్యం కావాలి. దేశాన్ని ఎంతోమంది మహారాణులు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు కావచ్చు, సిరిమా బండారు నాయక్ కావచ్చు, అలాగా మార్గరెట్ థాచర్ కావచ్చు, అనేక మంది దేశాధినేతలుగా కూడా పేరు ప్రఖ్యాతించారు. అవకాశం ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో కూడా పైకి వెళ్ళగలన్న నమ్మకం, శక్తి కూడా వారికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మహిళా చైతన్యం వెలువరుస్తుంది. రాబోయే రోజుల్లో పార్లమెంట్లో చట్టమైంది. 33% చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రాబోతుంది. భారీగా మహిళలు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వచ్చే అవకాశం, కేంద్రం రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కనుక వారిని ఇప్పుడు నాయకత్వం ఘటన చేయాలి. ఈ సందర్భంగా ఒకటే నేను అబ్జర్వేషన్, ఎవరైతే స్థానిక సంస్థల్లో నాయకురాలుగా ఎన్నికయ్యారో వాళ్ళ భర్తలు పెత్తనాలు చేయడం, బంధువులు పెత్తనం చేయడం సరైనది కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెత్తనం చేయడం అంతకంటే బాగా చేయదు. ఆర్థికంగా కూడా చక్కగా నిర్వర్తించిన శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయి. మహిళలను ప్రోత్సహిస్తే చాలు, వారు ముందుకెళ్తారు. ఆత్మగౌరవంతో నిలబడడం శక్తి ఉంది. ఒకనాడు గర్భ విచ్ఛిత్తికి దోహదపడేవారు మహిళలు. గర్భస్థితి మహిళ అయితే గర్భ విచ్ఛిత్తి చేసి ఇబ్బంది పడేవాడు. ఇవాళ మహిళలే కావాలనే భావన పెరుగుతూ ఉంది. ఇవాళ జనాభా విస్ఫోటనం రావాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకాయి. నగరంలో పలుచోట్ల పార్టీ పతాకాల ఆవిష్కరణలు, కేక్ కటింగ్, మొక్కలు నాటడం, రక్తదానం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి సిటీ జనసేన కార్యాలయంలో జనసేన జెండా ఆవిష్కరించారు. అంతేకాకుండా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
పార్టీ కార్యాలయం వద్ద భారీ రక్తదాన కార్యక్రమం జరిగింది. రాజమండ్రిలో భారీ ర్యాలీ నిర్వహించారు. వార్డుల్లో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిగాయి. రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూపాదేవి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసేన సమేత గుడి చైర్మన్ వైవిడి ప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. అనంతరం జనసేన కార్యాలయం వద్ద ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు, రాజమండ్రి నగర ప్రజలకు, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా గర్వించదగిన రోజు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయాలు సిద్ధాంతాలతోటి 2014లో పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు 2014లో పోరాడాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా పోరాడాం. ఈరోజు 10 సంవత్సరాలు వరకు మేము ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు 2 సంవత్సరాల నుంచి అధికారికంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం. ఏదైతే ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మారో ఆ నమ్మకం ఈరోజు మేము చాలా ఆనందిస్తున్నాం. అంతేకాదు ఇది ఒక వ్యక్తి కోసం కాదు, మొత్తం ప్రజల కోసం పెట్టిన పార్టీ అని ఆ రోజు ఆయన 2014లో పిలుపునివ్వడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ఈరోజు మొత్తం మా భారతదేశం మొత్తంలోనే 100% స్ట్రైక్ తీసుకున్న పార్టీ ఏదైనా ఉందంటే మా జనసేన పార్టీ. దానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎన్నో పార్టీ పెట్టినప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్ట నష్టాలు భరించారు. ఎవరి కోసం? ప్రజల కోసం. తనని వ్యక్తిగతంగా చాలామంది దూషించారు. ఆయన ఏదైనా కార్యక్రమం చేద్దారంటే అడుగున అడ్డుకున్నారు. అయినా సరే ఏమీ లెక్క చేయలేదు. ఆయన దృఢ సంకల్పంతో ఈరోజు ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల మరొక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయకులకు, జనసేన పార్టీ శ్రేణులకు, వీర మహిళలకు అందరికీ కూడా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, గెలిస్తే మీకు న్యాయం చేస్తాం, ఓడిపోతే మీకు సేవ చేస్తామన్నారు. అలా 10 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరును గమనించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధతను, నిజాయితీని గమనించి ఈ రోజున 100% స్ట్రైక్ రేటుతో జనసేన పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిబద్ధతతో ప్రజల కోసం నిలబడ్డారు అనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. అలాంటిది ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి జనసేన పార్టీతో మాత్రమే సాధ్యమని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలను అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. నగరమంతా జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా వందలాది మంది యువతతో కూడిన భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం విశేషం. శనివారం ఉదయం కంబాలపేట సెంటర్లోని మదర్ తెరీసా పార్క్ వద్ద ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ దేవి చౌక్, ఆజాద్ చౌక్, టిటిడి కళ్యాణ మండపం, బైబుల్ ప్లేస్, రవి అప్పారావు రోడ్, జేఎన్ రోడ్డు మీదుగా దానివాయిపేట వరకు కొనసాగింది. రాజమహేంద్రవరం అర్బన్ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో జనసేన పార్టీ జెండాను
వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీర మహిళలు మరియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. జనసేన పార్టీ కోసం కృషి చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జన సైనికుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారి సేవలను స్మరించుకున్నారు. అదేవిధంగా నగర పారిశుధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేసి వారికి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వై శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కొనియాడారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు, విమర్శలు, ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ తన ధ్యేయాన్ని విడిచిపెట్టకుండా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస సదుపాయాల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. గ్రామాలకు రహదారులు, త్రాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు అందించేందుకు ఆయన చూపుతున్న నిబద్ధత నిజమైన ప్రజా నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల ఆత్మగౌరవం, పారదర్శకత, సేవ అనే విలువలపై నిర్మితమై ఉన్నాయని, అదే ఆత్మతో జన సైనికులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుండి రాజమహేంద్రవరం నగరంలో తనతో పాటు కలిసి పయనిస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకులు, జన సైనికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జన సైనికుల కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పటికీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల డ్రాఫ్ట్ డైరెక్టర్లు, ఎండోమెంట్ డైరెక్టర్లు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు, జనసేన అభిమానులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ స్థాపించి 12 వసంతాలను పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సుసందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో ఈ రోజున ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా పార్టీ విధి విధానాలు కానీ, పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వివిధ కార్యక్రమాలని ద్వారా రూపొందించడం జరిగింది. మొట్టమొదటిగా రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున స్కూటర్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దానితో పాటుగా ఎవరైతే జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యుని కోల్పోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా ఈ రోజున ఇక్కడికి పిలవటం, వారిని గౌరవించడం జరుగుతూ ఉంది. వాటితో పాటుగా రాజమహేంద్రవరం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో మహిళా కార్మికుల్ని వారికి ప్రత్యేకించి నూతన వస్త్రాలని ఇవ్వడం జరిగింది. వీటితో పాటుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజున అక్కడ మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటుగా జనసేన పార్టీ మెంబర్షిప్లు ఎవరైతే రాజమహేంద్రవరంలో అత్యధికంగా చేసి ఉన్నారో వారి అయినటువంటి సాధకులందరినీ కూడా జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున ఒక సత్కార కార్యక్రమం కూడా ఏర్పాటు జరిగింది. ఇవన్నీ కూడా జనసేన పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనకి అనుగుణంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. విజయవంతంగా కూడా చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కేసులకు ఇస్తున్న ప్రాధాన్యత గత ప్రభుత్వంలో దళితులపై జరిగిన కేసులపై ఎందుకు ఇవ్వడం లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ ప్రశ్నించారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ను వేధింపులకు గురిచేసి ఆయన మరణించేలా చేశారని, మాస్క్ పెట్టుకోలేదని వెలిచర్ల కిరణ్ కుమార్ అనే యువకుడిని లాకప్ డెత్ చేశారని గుర్తు చేశారు. గత జగన్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయని, వాటిని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎందుకు విచారణ జరిపి దోషులను శిక్షించడం లేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో మీ పార్టీ కార్యాలయాలు, మీ ఇళ్లపై జరిగిన దాడుల కేసులను విచారణ జరిపిస్తున్నారని, రాజకీయంగా కక్ష సాధించే కేసులను మాత్రం పునః ప్రారంభించి విచారణ జరిపిస్తున్నారని, దళితుల కేసుల విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. వెలిచర్ల కిరణ్ కుమార్ కేసు లాకప్ డెత్ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారణ చేసి అందుకు కారకులైన సిఐ, ఎస్ఐ, ఇతర పోలీసులపై 302 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. డెడ్ బాడీ డెలివరీ కేసును పునఃవిచారణ జరిపించడంలో చూపిస్తున్న ఉత్సాహం దళితుల కేసులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. అట్రాసిటీ కేసుల్లో నష్టపరిహారం ఇచ్చేశామంటూ ఎస్పీ స్థాయి అధికారులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నష్టపరిహారం ఇస్తే సరిపోతుందా? నిందితులకు శిక్షలు వేసి బాధితులకు న్యాయం చేయరా అని ప్రశ్నించారు. దళితులపై జరిగిన దాడి కేసులను విచారించాలని కోరుతూ తాను ఆమన్న దీక్షకు దిగుతానని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత దేవాలయాల వద్ద జరిగిన తొక్కిసలాటలో అనేక మంది చనిపోయారని, కల్తీ పాలు బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదంలో అనేక మంది చనిపోయారని, ఈ కేసులు నమోదు చేసి విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఆకివీడులోని పెదపేటలో ఆలయ నిర్మాణం విషయంలో స్థానికుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరు సరికాదని హర్షకుమార్ అన్నారు. ఆ గ్రామంలో అధికంగా క్రైస్తవులు ఉండటం చేత అక్కడ రామాలయం కాకుండా స్థానిక ప్రజలకు ఉపయోగార్థం కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని స్థానికులు కోరగా
ఆలయాన్నే నిర్మిస్తామంటూ అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవకు కారణం కావడం సరికాదన్నారు. ప్రజా ప్రతినిధులంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. గత ప్రభుత్వాన్ని ఎస్సీలే గెలిపించారన్న కక్షతో సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ఈ నెల 24న స్థానిక లోదర్గిరిలో ఏర్పాటు చేస్తున్న ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను ప్రభుత్వం అడ్డుకోరాదని హర్షకుమార్ కోరారు. గత ఏడాది ప్రవీణ్ పగడాల మరణించిన చోట క్రొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేసే కార్యక్రమానికి వేలాదిగా క్రైస్తవ జనులు వచ్చారని, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అడ్డుకోలేకపోయారని గుర్తు చేశారు. శాంతియుతంగా నిర్వహించుకునే సంస్మరణ సభకు అడ్డంకులు పెట్టొద్దని కోరారు. ఇప్పటికే సంస్మరణ సభకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పమని, వాటిని సరిదిద్దుకుంటామని తెలియజేశారు. ఇప్పటి వరకు తమకు ఎటువంటి సమాధానం రాలేదని అన్నారు. విలేకరుల సమావేశంలో జీవి శ్రీరాజ్, జీవి సుందర్, పెదపేట గ్రామానికి చెందిన ఎండి ఇస్మాయిల్, మత్తా రాజ్ కుమార్, రాజేష్ ఖన్నా, డేవిడ్ మనోహర్, పీతల రాజు, గోపి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులన్నిటి మీద న్యాయ విచారణ జరిపిస్తాం. న్యాయ విచారణ జరిపించి ఎవరైతే దోషుల కింద ఉన్నారో వాళ్ళందరినీ శిక్షలు పడేటట్టు చేస్తా ఉన్నాం. ఆ హామీ పూర్తిగా మర్చిపోయి మీకు ఎవరైతే శత్రువులుగా కనబడుతున్నారో వాళ్ళ మీద కొత్తగా కేసులు పెట్టి పాత కేసులన్నింటినీ వదిలేసి, ముఖ్యంగా దళితుల మీద కేసులన్నీ వదిలేసి మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది గవర్నమెంట్. కిరణ్ కుమార్ విషయంలో ఎన్హెచ్ఆర్సీ చెప్పినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? స్పందనలో అప్లికేషన్ పెడితే ఎస్పీ గారు అంటాడట, ఆ కాంపన్సేషన్ ఇచ్చేసాం కదా. అంటే కాంపన్సేషన్ ఇచ్చేస్తే అంటే లైఫ్కి వాల్యూ కట్టేసి డబ్బులు ఇచ్చేస్తే కేసు పోయినట్టేనా? ఎస్పీకి అసలు బుద్ధి ఉందా? ఆ చీరాల్లో స్పందన, అతని పేరేంటో తెలియదు కానీ స్పందనలో మేము క్లోజ్ చేసేస్తున్నాం, కాంపన్సేషన్ ఇచ్చేస్తే కేసు క్లోజ్ అవుతుందా? ఈ రోజున మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పోలీస్ కేసే లేదు. తిరుపతిలో వైకుంఠ దర్శనంలో 6 చనిపోయారు. శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు. మొన్న పాల కల్తీలో 13 మంది చనిపోయారు, 16 మంది చనిపోయారు. ఇప్పుడు మొన్న బాణాసంచ దాంట్లో 28 మంది చనిపోయారు. దేని మీద కేసులు ఉండట్లేదు, కమిషన్లు వేస్తూ ఉన్నారు. అసలు మీ ప్రభుత్వ విధానం ఏంటి? ఈ కిరణ్ కుమార్ కేసు విషయంలో మీరు ఏం చేయదలుచుకున్నారు? మీకు ఈయన కిరణ్ కుమార్ గారు చిన్నాన్న చీరాల నుంచి వచ్చారు, ఈయన ప్రదీప్ గారు చీరాల నుంచి వచ్చారు. అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంటే కేసులు పెడుతుందన్న భయంతో ఇక్కడికి వచ్చారు. నేను మీకు చెప్తా ఉన్నాను, మీరు వారం రోజుల్లో ఈ కేసుల మీద, ఎందుకంటే ఈ కేసు ఎన్హెచ్ఆర్సీ నుంచి వచ్చినప్పుడు హరీష్ గుప్తా ఇప్పుడు డీజీపీ హోమ్ సెక్రటరీ కింద ఉన్నాడు, ఇప్పుడు డీజీపీ కింద ఉన్నాడు. కాబట్టి పూర్తి బాధ్యత డీజీపీది, సీఎంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ విషయం మీద మీరు కేసు పెట్టి, అలాగే సుధాకర్ విషయంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి, అన్ని కేసుల మీద మీరు కేసులు పెట్టి చేయకపోతే మటుకు వారం రోజుల్లో చీరాలలో కానీ, విశాఖపట్నంలో కానీ, నెల్లూరులో కానీ, కడపలో కానీ, లేకపోతే మీ నియోజకవర్గమైన తిరుపతిలో ఏంటైన నియోజకవర్గం కుప్పంలో కానీ ఆమరణ నిరాహార కూర్చోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు పర్టికులర్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే సమస్యని ముందుగానే ఐడెంటిఫై చేసే ఒక మెకానిజం, ఒక పాలసీని ఏంటంటే మీరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో
డయాగ్నోస్ సెంటర్లో ఈ పర్టికులర్ పరీక్షని ఏంటంటే ఎట్లా ఐడెంటిఫై చేసే ఎక్విప్మెంట్స్ కానీ స్టాఫ్ కానీ స్కిల్ రిసోర్స్ కానీ మీరు ఎంప్లాయ్ చేసి సో పుట్టబోయే బిడ్డలకి ఏంటంటే ముందుగానే ఈ పరీక్షలు చేస్తే చాలామంది పిల్లల ప్రాణాలను మీరు కాపాడడం వల్ల అవుతారు. ఎందుకంటే ఈ సమస్య రాగానే 16 కోట్లు క్రౌడ్ ఫండింగ్ చేయడం అనేది ఒకసారి సక్సెస్ అయింది, కానీ ప్రతి కేసులో సక్సెస్ కాదు. అండ్ ద సేమ్ వే ఎంతోమంది పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సోషల్ మీడియాలో అదే ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్లో ఇట్లా ఫండ్స్ రైజింగ్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ రాజమండ్రిలో కూడా హితైషి అనే ఒక పాపకి ఈ సమస్యతో ఉండి పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే క్రౌడ్ ఫండింగ్లోనే మీకు సహాయం చేయగలం అన్నారు. సో క్రౌడ్ ఫండింగ్లో అన్నిసార్లు అది సక్సెస్ కాదు. సో ఇట్లా క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను ఏంటంటే ముందుగానే ఐడెంటిఫై చేసి ఒక పాలసీ కనుక తీసుకొస్తే అది చాలా మందికి అది మేలు చేసినట్టుంది. సో దయచేసి దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో జక్కంపూడి ఫౌండేషన్ తరపున ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో ముస్లిం సోదరులకు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావుకి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తామని రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా ప్రకటించారు. రాజమహేంద్రవరంలో ఆనంద్ రీజెన్సీలో జక్కంపూడి ఫౌండేషన్ తరపున వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ముస్లింలకు ఆత్మీయ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజా మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులతో నాన్న జక్కంపూడి రామ్మోహన్ కి ఉన్న అనుబంధాన్ని ఆయన కుమారులుగా మేము కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఏదో రాజకీయ ప్రయోజనాలను ఆశించి కాకుండా ముస్లింలతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించడానికి వీటిని కొనసాగిస్తున్నామని అన్నారు. ముస్లింలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. ఏళ్ల తరబడి తమ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని జీవితాంతం గుర్తు చేసుకుంటామని అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రతి ఒక్క ముస్లిం పైన ఉండాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు వివాదాలు యుద్ధాల్లో అట్టుడుకుతున్న సమయంలో మత సామరస్యతకు ప్రతీకగా ఇఫ్తార్ విందు అందిస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా ముస్లింలతో అన్నదమ్ముల మాదిరిగా మెలుగుతూ ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని ప్రకటించారు. సోదరుడు జక్కంపూడి గణేష్ ఉదయం నుంచి ముస్లిం సోదరులతో పాటు రంజాన్ ఉపవాస దీక్ష చేయడం సంతోషదాయకమని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ 4-5 దశాబ్దాలుగా రాజమహేంద్రవరంలో ముస్లింలకు తమ కుటుంబానికి అనుబంధం ఉందన్నారు. అదే అనుబంధాన్ని ఆత్మీయతను కొనసాగిస్తామని అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 1 కోటి రూపాయలతో ఈద్గా, యనగంటివారిపేటలో 70 లక్షలతో షాదీఖానా నిర్మాణం తమ సోదరుడు మాజీ ఎమ్మెల్యే రాజా హయాంలో నిర్మాణం చేయడం సంతోషదాయకమని అన్నారు. ముస్లింలకు తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని అన్నారు. వందలాదిగా తరలివచ్చిన ముస్లింలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో రాజా సోదరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు అల్పాహారం భోజనాలు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ సిఈసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ముస్లిం నాయకులు కరీం ఖాన్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. చాలా నిబద్ధతతో ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క పండుగని నిర్వహించుకుంటున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయుధాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అల్లాని ప్రార్థిస్తూ, మరి నాన్నగారి దగ్గర నుంచి కూడా ముస్లిం సోదరులతో ఎనలేనటువంటి అనుబంధం మా కుటుంబానికి ఉంది. ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఎప్పుడూ ముస్లిమ్స్ని ఒక సొంత అన్నదమ్ములుగా మా కుటుంబ సభ్యులుగానే భావించాం. మాకు చాలామంది ఆప్తులు కూడా ఉన్నారు. తమ్ముడు జక్కంపూడి గణేష్ నాన్నగారి యొక్క వరవడిని కొనసాగిస్తూ ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి తన తాలూకా నిబద్ధత అంటే
ఈ కార్యక్రమాన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసమో ప్రయోజనం కోసమో లేకపోతే ఏదో ఓట్ల కోసమో అన్నట్టుగా కాకుండా ఇవాళ ఎన్నికలు ఎప్పుడో చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుండో నాన్నగారి సమయం నుండి కూడా ముసల్మాన్ సోదరులకి మా కుటుంబానికి ఎంతో మంచి అనుబంధం ఉంది. నాన్నగారి సమయంలో సొంత సోదరులాగా కలిసి ఉండేవాళ్ళం. అది ఈ రోజున నేను కూడా కంటిన్యూ చేస్తున్నందుకు మీ అందరి ఆశీర్వాదం నాన్నగారి సమయం నుండి కూడా ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అన్నయ్య కూడా మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముస్లిం సోదరుల కోసం వారి అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. హౌసింగ్ బోర్డులో ఈద్గా గ్రౌండ్ కానివ్వండి, ఎందుకంటే వారి పేటలో షాదీఖానా నిర్మాణం కోసం కానివ్వండి, అలాగే చాలా చోట్ల బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కోసం కానివ్వండి, అన్ని విధాలుగా నిష్పక్షపాతంగా ముస్లిం సోదరుల కోసం పనిచేయడం జరిగింది. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మూల కారణమైన మాదిగల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షత పాటిస్తుందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో రాయలసీమ ఇతర జిల్లాల్లో 15 మంది మాదిగ సామాజిక వర్గాలు క్రూరంగా హత్యలు, అత్యాచార సంఘటనలు జరిగినప్పటికీ నిందితులపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంగా శనివారం ఆయన స్థానికంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోని కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కొందరు దుండగులు ట్రాక్టర్లతో ఢీకొట్టి కత్తులు, ఇనుప రాడ్లతో దాడులు చేసి పాశవికంగా మాదిగ కుల వ్యక్తులను చంపివేసిన నిందితులపై 43 రోజులు గడిచినప్పటికీ చర్యలు లేవన్నారు. దారుణ హత్యాకాండకు గురైన వారిలో చిప్పగిరి లక్ష్మీనారాయణ, జానకి, గోవిందమ్మ, సతీష్ 13 మంది మాదిగ వర్గీయులు బలయ్యారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి 5 నెలల్లో కఠినంగా శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వానికి కుడిభుజంగా ఉన్న ఎంఆర్పీఎస్ నాయకుడు కృష్ణమాదిగ 1-2 బాధిత కుటుంబాలను పరామర్శించి మామ అనిపించడం శోచనీయమని అన్నారు. ఇదే డిమాండ్తో గత 45 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కాకినాడలో మాదిగ సామాజిక ప్రజా సంఘాలతో మాదిగల ఆత్మగౌరవ గర్జన సభలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇకనైనా కూటమి ప్రభుత్వం 15 రోజుల్లో స్పందించాలని, లేని ఎడల అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ సామాజిక వర్గాలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ గత 20 నెలల్లో రాష్ట్రంలో సుమారు 15 మంది మాదిగ జాతి వ్యక్తులపై జరిగితే ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం బట్టి వివక్షత కనబరుస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని ఎడల భవిష్యత్తులో రాష్ట్రంలోని 35 లక్షల మంది మాదిగల నుంచి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కోడి కిషోర్, వంగల వీర్రాజు, తలారి నాని, హనుమంతరావు, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉందుర్తి సుబ్బారావు. నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాజమహేంద్రవరంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరానికి విచ్చేయడం జరిగింది. వారు విచ్చేసిన కారణంగా పలు అంశాల గురించి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమావేశం ఏర్పాటు చేయాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వాలు వేరైనప్పటికీ దళితుల మీద దాడులు అనేవి కామన్గా జరుగుతున్నాయనే అంశాన్ని ఎజెండాగా తీసుకుని గత 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం పాలనలో దాదాపు 15 మంది దళిత మహిళలు, యువకుల మీద దాడులు చేసి, అత్యాచారాలు చేసి చంపివేయడం జరిగింది. ఈ 15 మంది కుటుంబాలకు కూడా అట్రాసిటీ బాధితులైనటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి అందవలసిన కనీస
సౌకర్యాలు కానీ రాయితీలు కానీ అందకుండా కాలయాపన జరుగుతుందన్న అంశాన్ని ప్రధానంగా చేసుకుని, అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టిఎం రమేష్ అనే యువకుడు, 35 సంవత్సరాల యువకుడిని అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దించి ఒక బీసీ మహిళకు న్యాయం చేయడంలో పోరాటం చేస్తున్న యువకుడిని నడి రోడ్డు మీద ట్రాక్టర్తో గుద్దించి కత్తులతో పొడిచి మరణించేదాకా మరి ఆయన మీద హత్యగా చేయడం జరిగింది. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. ఆ అంశంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్ని దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి, ఎస్సీ ఎస్టీ కోర్టుల స్థానంలో అనే దాన్ని ప్రధానంగా డిమాండ్ చేసుకుంటూ అనేక ప్రధాన కేంద్రాల్లో విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మహానగరాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్ననే కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎంఆర్పిఎస్లో ఉన్న వివిధ విభాగాలు అందరూ కూడా నిన్న మహాధర్నా నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సువన్ రాజు గారిని ఈరోజు రాజమహేంద్రవరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జనవరి 30వ తేదీన కర్నూలు జిల్లా బొందుమడుగుల గ్రామంలో ఈ రాష్ట్రంలో ఒక మాదిగ సంఘానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి టిఎం రమేష్ అనేటువంటి ఒక నాయకుడిని అత్యంత క్రూరంగా తన ఇంటి దగ్గర నుండి వాకింగ్ వెళ్తున్నటువంటి సమయంలో సాయంత్రం 5 గంటలకు కాపు కాచి 11 మందికి పైగా అంటే దాదాపు 13 మంది కలిసి ట్రాక్టర్తో గుద్దించి చనిపోలేదనేటువంటి విషయాన్ని కూడా గ్రహించి పడిపోయినటువంటి వ్యక్తిని రాడ్లతో ఇనప వస్తువులతో అత్యంత క్రూరంగా దాడి చేసి తన శరీరం కూడా డాక్టర్కి సహకరించకుండా వైద్యానికి కూడా సహకరించినటువంటి విధానంతో కొట్టినటువంటి దెబ్బలకు 31వ తేదీ ఉదయాన్నే తను మరణించడం జరిగింది. అంటే దాదాపు 42 రోజులుగా ఎవరైతే టిఎం రమేష్ని అత్యంత క్రూరంగా చంపబడి ఈరోజు జైలు పాలినటువంటి వ్యక్తులకి 5 నెలల్లోనే శిక్షలు వేయించాలనే ఒక డిమాండ్తో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాదిగ సమాజం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని టిఎం రమేష్ని చంపినటువంటి నిందితులకి 5 నెలల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పూర్తి చేసి వాళ్ళకి మరణ శిక్ష, యావజ్జీవకార శిక్ష కావాలని 43 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు. ఈ పోరాటాల్లో గత నెల 18వ తేదీన విజయవాడ నగరంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని తెలియజేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాదిగల మీద జరుగుతున్నటువంటి హత్యల్ని, దాడుల్ని వీటన్నిటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానంలో భాగంగా విజయవాడ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాని తర్వాత 25వ తేదీన కర్నూలులో టిఎం రమేష్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుల్ని ఉరిశిక్ష వేయాలనేటువంటి ఒక డిమాండ్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. నిన్న కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మూడోది అత్యంత పకడ్బందీగా అన్ని సంఘాలు కలిసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమించి నిందితులకి ఉరిశిక్ష చేయాలని చెప్పి మూడోది కూడా పెట్టాం. 43 రోజుల్లో ప్రభుత్వం ఇంకా స్పందించకపోవటం, మాదిగల్ని విస్మరించినట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనబడుతుందని కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒక టిఎం రమేష్ హత్య కేసే కాకుండా అదే కర్నూలు జిల్లాలో చెప్పుకెళ్ళి లక్ష్మీనారాయణ ఒక ఉద్యమకారుడు, ఒక రాజకీయవేత్త, మాదిగ సమాజం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తిని టిప్పర్ లారీతో గుర్తించి అత్యంత క్రూరంగా చంపబడినటువంటి హత్య అదే కర్నూలు జిల్లాలో జరిగింది. చెప్పుగిరి లక్ష్మీనారాయణ తర్వాత మరో సంజన్న మాజీ కార్పొరేటర్ని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా చంపబడ్డాడు. అదేవిధంగా గోవిందమ్మ ఒక మహిళని తన పొలాన్ని లాక్కున్నటువంటి వ్యక్తుల్ని, పొలం కోసం వెళ్ళినటువంటి మహిళని కూడా అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుద్దించి చంపబడింది. అదేవిధంగా జానకి అనేటువంటి మహిళ డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి బయటికి వెళ్తే అత్యంత క్రూరంగా ఒక మనిషి ఆటోలో తీసుకెళ్ళి ఆమెని మానభంగం చేసి పీక బిసికి చంపినటువంటి ఘటన కూడా అదే కర్నూలు జిల్లాలో జరిగింది. దీని తర్వాత టిఎం రమేష్ని అత్యంత దారుణంగా జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. టిఎం రమేష్ని చంపి ఒక 15 రోజులు కాకముందే మనోహర్ అనేటువంటి ఒక జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ లాగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని దారుణంగా నడి రోడ్డు మీద కత్తులతో బస్సులతో చంపినటువంటి సంఘటన కూడా
టీఎం రమేష్ కేసు మరొక ముందే జరిగింది. ఇన్ని హత్యలు జరిగినాక దీనికి ముందు బ్రహ్మంగారి మఠంలో కడప జిల్లాలో సతీష్ ఓబులేష్ అనేటువంటి ఒక అమాయకమైనటువంటి మాదిగ బిడ్డల్ని ప్రేమ పేరుతో క్రూరంగా చంపబడి ఆ కేసును కూడా ఈరోజు ఆత్మహత్య కేసుల కింద పోలీసులు కేసు పెట్టడం కూడా మాదిగల వివక్షత ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతూ ఉంది. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేసి ఆశీర్వదించారు. విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయడం ద్వారా మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపట్టిందన్నారు. ఈ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లిన ఉంగరాల ప్రభాకర్, ఉల్లంగి శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు నిర్మల కుమార్, ఆనపు మురళి, కేబుల్ మూర్తి, కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో చెరుకురి గార్డెన్స్ లో చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు పర్యవేక్షణలో అంబేద్కర్ ఆశయ సాధనపై చర్చాగోష్ఠి జరిగింది. స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న చెరుకురి గార్డెన్స్ లో అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో చైర్మన్ గుబ్బల రాంబాబు, కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్రపు వాసు పర్యవేక్షణలో అంబేద్కర్ ఆశయ సాధనపై చర్చాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ పివి సునీల్ కుమార్ తో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ విక్టర్ ప్రసాద్, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీలు, మాల సంఘాలు, జేఏసీ నాయకులు హాజరయ్యారు. ప్రధాన వక్తలు మాట్లాడుతూ మాలల్లో ఐక్యత లోపించడం వలనే ఏదో ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని వారికి ఓట్లేసి ఏమీ సాధించుకోలేక మోసపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. మిగిలిన సామాజిక వర్గాల రాజకీయ పార్టీలను డిమాండ్ చేసి మాలల వాటాను సాధించుకోవడంలో విఫలమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జరుగుతున్న పరిణామాలను గ్రహించి ఐక్యంగా ముందుకు సాగాలని, నాయకత్వాన్ని బలపరుచుకోవాలని పిలుపునిచ్చారు. నాయకులు దాసి వెంకట్రావు, భర్రె కొండబాబు, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి రాజేంద్ర ప్రసాద్, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, మరి బాబ్జీ, కొల్లి వినయ్, కస్సె రాజేష్, డాక్టర్ వెంకటరమణ, పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోల్పోతున్నాం చెప్తే తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం. ఏదో పార్టీకి బాసటగా ఉంటున్నాం. ఆ పార్టీ మనల్ని ఓట్ బ్యాంక్ కింద ఉపయోగించుకుంటూ తప్పితే మన బాగోగులు చూడండి. మోసపోతున్నాం. ఇంకో పార్టీ అనుకుంటున్నాం. ఆ పార్టీ కూడా చాలా చిన్న చూపిస్తాం. మన అధికారులని వేధిస్తుంది,
అధికారాన్ని బాధపెడతా ఉంది, నాయకులను బాధపెడతా ఉంది, ఉద్యమాలు చేసే వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉంది. అసలు మీరు ఒకసారి ఏంటి మన పరిస్థితి, ఏ రకంగా మనం నష్టపోతాం అందరిని మనం ఆలోచించుకున్నట్లయితే, నేను ప్రభుత్వాల పేర్లు చెప్పను కానీ ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని కోల్పోయారు, ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు కోల్పోయారు. మనకి ఒక 10 నిమిషాలు తీసుకుంటాను, చెప్పాక నేను వెళ్ళిపోతాను. ఈరోజు మన రాజమండ్రి పట్టణంలో ఉద్యమాల వాయిస్ అనే పేరుతోటి అంబేద్కర్ వాదులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయి నాయకులు, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న మల్లెల వెంకట్రావు గారు, మరి ఎస్సీ కమిషన్ చైర్మన్, రాష్ట్ర కమిషన్ చైర్మన్గా పనిచేసిన విక్టర్ ప్రసాద్ గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు గుబ్బల రాంబాబు గారు, అలాగే అజ్రఫ్ వాసు గారు వారు నిర్వహిస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఒక దగ్గరికి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముఖ్యమైన నాయకులే. సో దళిత జాతి, బేసిక్గా దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాం, ఎందుకు అట్రాసిటీస్ జరుగుతున్నాయి, వాటినన్నిటినీ అధిగమించి అధికారం చేపట్టే విధంగా ఏ రకంగా ముందుకు పోవాలి అని ఒక అంతర్మథనం చేసేదానికి పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, పార్టీ కొండవాళ్ళన్నీ బయట పెట్టేసి కేవలం నీలి కొండవ వేసుకొని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇది సామాజిక న్యాయం కోసం, అందరి కోసం జరుగుతున్నటువంటి సమావేశం. థ్యాంక్ యూ. అది అంతా ఇప్పుడు చర్చించాక మీకు చెప్తాను, అది కూడా చర్చిస్తాం. థ్యాంక్ యూ. ఈ రోజున రాజమండ్రి పట్టణంలో ఒక చారిత్రాత్మకమైన ఉద్యమం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మా రాంబాబు గారు, అజ్రఫ్ వాసు గారు ఆధ్వర్యంలో కొంతమంది పెద్దలు సహకారంతో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ డీజీపీ గారు సునీల్ కుమార్ గారు, మల్లెల వెంకట్రావు గారు, మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది ఉద్యమకారులు, మాల ఉద్యమకారులు భవిష్యత్తులో రాజ్యాధికారం చేపట్టాలంటే ఏం చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వాలు కేవలం మాలలను టార్గెట్ చేస్తూ వాళ్ళ హక్కులు కాలరాసే విధానానికి ఏ విధంగా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ మిత్రులందరూ నేను చెప్పేదంటే, ఇక్కడ మన శాసనసభలో వైస్ చైర్మన్ రఘురామరాజు మా కులానికి చెందినటువంటి ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఈ వేదిక మీద నుండి. ఇక్కడైనా ఆయన అవాకులు చవాకులు మాట్లాడటం మానుకోవాలి, లేకపోతే నీకు రాజకీయ సమాధి కడతామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం. శ్రీ సువర్చల సమేత సంజీవి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ముగింపు ఏకాదశి సందర్భంగా శనివారం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్దనున్న శ్రీ సువర్చల సమేత సంజీవి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల ముగింపు ఏకాదశి సందర్భంగా శనివారం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సువర్చల సమేత సంజీవి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 4,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఆ స్వామివారి దయ ప్రజలందరిపైన ఉండాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మహిళలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించిన ఎన్టీఆర్. మహిళల ఆర్థిక ప్రగతికి సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు. అది ఇది అని కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు. మహిళా దినోత్సవ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పాల్గొన్న బొడ్డు గన్ని. రాజమండ్రిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కక్ష సాధింపు కేసులే విచారణ చేస్తారా? దళితులపై దాడి కేసులు ప్రభుత్వానికి పట్టవా? దళితులపై దాడి కేసులు విచారించకుంటే ఆమరణ దీక్ష. మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.